ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము మన అంశము ఆత్మీయతలో దిగజారిపోతున్నావా? చాలామంది ఈ దినాల్లో ఆత్మీయ జీవితాన్ని కొనసాగించటము చాలా కష్టమైంది అని చెబుతున్నారు. యేసు ప్రభువును నమ్మారు, బాప్తిసం పొందారు, కానీ విశ్వాస జీవితాన్ని కొనసాగించలేకపోతున్నారు. విశ్వాస జీవితంలో నిలకడగా ఉండలేకపోతున్నారు. ఆత్మీయంగా దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడున్న భక్తి ఇప్పుడు లేదు. ఒకప్పుడున్న ప్రార్థన ఆత్మ ఇప్పుడు చాలామంది విశ్వాసులలో కనిపించటం లేదు. ఒకప్పుడు దేవుని సన్నిధి పట్ల శ్రద్ధ కలిగిన వారు ఇప్పుడు దేవుణ్ణి విడిచి భ్రష్టులై తిరుగుతున్నవారు చరిత్రలో మన చుట్టూ ఉండే వారిలో చాలామంది కనిపిస్తారు. ఆత్మీయంగా క్రమక్రమంగా దిగజారిపోతున్న పరిస్థితులు చాలామంది జీవితాలలో ఆత్మీయంగా వారు దిగజారిపోయారు. వారి ముఖాలు చూస్తే భక్తి కనిపించటం లేదు. వారి జీవితంలో మనము పరిశీలన చేస్తే ఆధ్యాత్మికమైనటువంటి భక్తి వారిలో ఏమాత్రము కనిపించటం లేదు. ఎందుకు దిగజారిపోయారు, కారణాలేంటి అని ఇవన్నీ మనం పరిశీలన చేస్తే దేవుని యొక్క వాక్యములో అనేక సంగతులు దేవుడు బయలుపరిచాడు నాకు. ఎందుకు దిగజారిపోతున్నారో కొన్ని కారణాలు దేవుడు నాతో చెప్పాడు గత రాత్రి. ఆ కారణాలే నా హృదయములో దేవుడు పెట్టిన మాటలు ఈరోజు మీతో నేను జ్ఞాపకం చేయబోతున్నాను. ప్రియులరా, ఒకసారి యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడి బాప్తిసం పొంది నేను దేవుని కుమారుడను, నేను దేవుని కుమార్తెను అని ఇతరులకు చూపించే విధంగా మన భక్తి జీవితము ప్రారంభించి మధ్యలో పడిపోతే, మధ్యలో ఓడిపోతే, మధ్యలో సాతాను చేతికి చిక్కితే మనము ఆధ్యాత్మికంగా దిగజారిపోవటం వలన మన కుటుంబములో, మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు లేకుండా బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉన్నారు. ఏడుస్తున్నారు కొంతమంది దుఃఖపడుతూ ఉన్నారు. అయ్యో, మా ఇంటికే ఈ కష్టాలు చుట్టుకున్నాయి, మా ఇంటికే ఈ బాధలు చుట్టుకున్నాయి, మా ఇంటి మీదనే సాతానుడు విజృంభిస్తున్నాడని అనేక కుటుంబాల్లో ఉన్నటువంటి వారు బాధపడుతూ ఏడుస్తున్న సందర్భాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ భక్తిగా యేసు ప్రభు నమ్మిన రోజు నుంచి తన శరీరములో ఊపిరిపోయేంత వరకు, అంటే దేవుడు తన రాజ్యానికి పిలుచుకునేంత వరకు దేవుని కొరకు ఆధ్యాత్మిక విషయాలలో నమ్మకంగా బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో బ్రదర్ భక్త సింగ్ గారు 1903వ సంవత్సరములో ఆయన ఈ లోకములో పుట్టాడు. 1903వ సంవత్సరములో పుట్టి 2000 సంవత్సరం వరకు, అంటే ఎన్ని సంవత్సరాలు? 97 సంవత్సరాలు యేసు ప్రభు నమ్మిన నాటి నుండి తాను మరణించేంత వరకు ఎక్కడా ఆత్మీయతలో పడిపోలేదు ఆయన. ఏ ఒక్కరోజు కూడా లోకం వైపు చూడలేదు, లోక ఆచారాల వైపు చూడలేదు, సాతాను పెట్టే శోధనలకు లొంగిపోలేదు. డబ్బు వైపు ఆయన ఆశగా డబ్బు సంపాదించాలన్న ప్రయత్నము చేయలేదు. ఆస్తులు తన పేరు మీద కూర్చుకోవాలన్న ఆలోచన లేదు. 97 సంవత్సరాలు ఆయన బ్రతికి దేవుని కొరకు తన ఆధ్యాత్మిక జీవితాన్ని
తన పరిశుద్ధతను కాపాడుకొని ప్రపంచానికి అద్భుతమైనటువంటి సేవకుడుగా పేరు ప్రఖ్యాతులు పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు ఆయన? 97 సంవత్సరాలు ఆయన జీవించాడు. ఎక్కడ కూడా తన ఆత్మీయతను పోగొట్టుకోలేదు. బాప్తిసం పొందిన రోజు ఎలాగా దేవుని మీద ప్రేమ ఉన్నాడో, తాను చివరి చనిపోయే రోజు వరకు కూడా అంతే భక్తి, అంతే దేవుని పని పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు ఆయన. అందుకే దేవుడు అన్ని సంవత్సరాల ఆయుస్సు ఇచ్చాడు. అమెరికాలో డాక్టర్ బిల్లీ గ్రహం గారు ఉన్నారు. ఆయన కూడా మంచి సువార్తికుడు, ప్రపంచ సువార్తికుడుగా పేరు పొందాడు. దాదాపుగా ఆయన బాప్తిసం పొందిన రోజు నుండి తాను చనిపోయేంత వరకు, అంటే దాదాపుగా ఆయన కూడా 97 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు? 97 సంవత్సరాలు. భక్సింగ్ గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారో, డాక్టర్ బిల్లీ గ్రహం గారు కూడా 97 సంవత్సరాలు బ్రతికాడు. అంటే ఇంచుమించు 100కు దగ్గరకు వచ్చారు వాళ్ళు. 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఏమంటారు ఆశీర్వదించేటప్పుడు? 100 సంవత్సరాలు పిల్ల పాపలతో వర్ధిల్లమని పెద్దలు చెప్తా ఉంటారు. కానీ ఒక మనిషి దేవుని నమ్మి బాప్తిసం పొంది దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు 97 సంవత్సరాల ఆయుస్సును కలిగి దేవుని కొరకు ఎక్కడ కూడా రాజీ పడకుండా దేవుని కొరకు చరిత్రలో బ్రతికి చూపించారు వాళ్ళు. కానీ ఇప్పుడు చిన్న చిన్న వాటికి చాలామంది లొంగిపోతున్నారు. డబ్బును చూసి దేవుణ్ణి విడిచిపెట్టిన వారు ఉన్నారు. స్త్రీ వ్యామోహంలో పడి దేవుని సన్నిధిని, మందిరాన్ని పోగొట్టుకున్న వారు ఉన్నారు. డబ్బు వెంట పరిగెత్తి ఆదివారం దినమున ఆరాధన చేయవలసిన విశ్వాసులు, క్రైస్తవులు దేవుని మందిరాలను విడిచి వ్యాపారాల కోసమనో, డబ్బు సంపాదన కోసమో, వ్యర్థమైన రోడ్ల మడి తిరగటం కొరకో, టీవీల ముందు కూర్చొని సినిమాలు చూడటం కొరకో వారి భక్తి జీవితాన్ని సాతానుకు తాకట్టు పెట్టి విశ్వాస జీవితములో, ఆత్మీయ జీవితములో దిగజారిపోతున్న క్రైస్తవులు ఈనాడు మన చుట్టూ కనిపిస్తూ ఉన్నారు. ప్రియులారా, అనేక మంది దిగజారిపోయారు. ఈ లోకంలో డాక్టర్ బిల్లీ గ్రహం గారు కానీ, సోదరులు భక్త్ సింగ్ గారు కానీ వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దేనికి లొంగకుండా దేవుని కొరకు తమ ఆత్మీయతను కాపాడుకొని దేవుణ్ణి సంతోషపెట్టగలిగారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన ఆత్మీయ జీవితము దిగజారిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉంటే మనము మన ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకోగలుగుతాము అనే సూత్రాలు, ఒక 3 సూత్రాలు ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో పాత నిబంధన కాలంలో యోసేపు అనే భక్తుడు ఉన్నాడు. యోసేపు 110 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 110 సంవత్సరాలు బ్రతికాడు. ఈ 110 సంవత్సరములలో యోసేపు దేవుని వెంబడించిన రోజు మొదలుకొని ఈ 110 సంవత్సరాల కాలములో ఎక్కడ కూడా తప్పిపోయినట్లుగా కానీ, ఎక్కడ కానీ పాపములో పడిపోయినట్లుగా కానీ, ఎక్కడా కానీ దేవుణ్ణి దూషించినట్లుగా కానీ, తన కష్ట సమయములలో దేవుణ్ణి వెనుకంజ వేసి వెళ్ళినట్లుగా కానీ, తన ఆధ్యాత్మిక జీవితములో పడిపోయినట్లుగా కానీ బైబిల్ గ్రంథములో మనకు కనిపించదు. కారణం ఏమిటో తెలుసా? ఆయన దేవుని వెంబడించిన రోజు నుంచి తాను చివరిగా 110 సంవత్సరాల వయసులో చనిపోతున్నప్పుడు కూడా దేవుని మీద గొప్ప నిరీక్షణ ఉంచిన భక్తుడు. ఇజ్రాయేలు ప్రజలతో యోసేపు చివరి మాటలు ఏంటో తెలుసా? ఓ దేవుని ప్రజలైన ఇజ్రాయేలీయులారా,
మీరు భయపడవద్దు, నిశ్చయముగా దేవుడు వాగ్దానము చేసిన కనాను పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకొని పోవటానికి నిశ్చయముగా నా దేవుడు ఐగుప్తు దేశంలోనికి రాబోతున్నాడు. మీరు భయపడవద్దు, ధైర్యం వహించండి అని తన 110 సంవత్సరాల చివరి వయసులో చివరి రోజుల్లో భక్తుడైన యోసేపు దేవుని గురించి పలికిన మాటలవి. అంటే తన యొక్క భక్తి జీవితంలో పడిపోకుండా, ఏ దానికి లొంగకుండా, తన జీవితంలో ఎదురైన సమస్యల్లో బాధల్లో అన్నదమ్ములు మోసం చేసిన, అన్నదమ్ములు గుంటలో పడేసిన, ఐగుప్తు దేశానికి అమ్మివేసిన, ఒక బానిసగా అమ్మివేసిన, ఐగుప్తు దేశంలో పోతిఫర్ ఇంటిలో వచ్చిన శ్రమలు శోధనలు సమస్యలు ఎన్ని రకాలుగా యోసేపును ఎన్ని ఎదురైనా యోసేపు వాటన్నిటిలో నిలబడ్డాడు. దేవుడు ఐగుప్తు దేశానికి ప్రధానిగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన 110 సంవత్సరాలలో ఇదిగో నేను ఫలాని పాపములో పడిపోయాను అని చరిత్రలో ఆధారాలే లేవు. కారణం ఏంటో తెలుసా? తన ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈనాటి క్రైస్తవులకు దేవుడు ఇస్తున్న సవాల్ ఏంటంటే, మన ఆత్మీయతలో దిగజారిపోకుండా ఉండటానికి మనము పాటించవలసిన మొట్టమొదటి సూత్రం ఏంటంటే, దేవునితో సహవాసము లేకపోతే దిగజారిపోతాం. కాబట్టి దేవునితో సహవాసము చేయటానికి ప్రయత్నం చేయాలి. దేవునితో సహవాసము లేకపోవటం వలన దిగజారిపోతున్నారు. పరిశుద్ధమైన దినము ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించే దినము. ఎన్ని పనులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, మన ఇంటికి చుట్టాలు వచ్చినా, లేకపోతే ఇంకా సమస్యలు వచ్చినా, ఏ వచ్చినా, ఏ పనులున్నా, ఒక క్రైస్తవుడు చెప్పవలసిన మాట ఏంటంటే, నేను దేవునితో సహవాసము చెయ్యాలి, దేవుని మందిరమునకు వెళ్ళాలి. దేవునితో సహవాసము చేయటం ద్వారా నీ ఆధ్యాత్మిక స్థితి అభివృద్ధి చెందుతూ వస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని మందిరముతో ఎప్పుడైతే సహవాసము తెగిపోతుందో, దేవుని యొక్క సన్నిధిలో నీవు కూర్చోకుండా, దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవుని మందిరములో గడపకుండా నీవు ఆధ్యాత్మికంగా ఎదగలేవు. ఇంట్లో ఉంటే ఏమొస్తుంది? టీవీ పెట్టాలనిపిస్తుంది. టీవీ పెడితే ఏమొస్తుంది? సినిమాలు వస్తాయి, సీరియళ్ళు వస్తాయి, వ్యర్థమైనవి వస్తాయి, బూతు మాటలు వస్తాయి, ఎన్నో అపవిత్రమైనవి మన చుట్టూ ఉన్నాయి. కానీ ఆదివారం రోజున మనము చేయవలసిన పని ఏంటంటే, దేవునితో సహవాసము చేయటానికి మనము వేగిరపడి దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవునితో సహవాసము చేయటానికి ఎలా ఉండాలి? మనము రక్షించబడిన దినం మొదలుకొని మనలో మంట రగులుతూ ఉండాలి. ఈ వారంలో నేను 10 గంటలకు వచ్చానంటే, వచ్చే వారమున ఇంకొక 10 నిమిషాల ముందే దేవుని సన్నిధికి రావాలి. సంవత్సరము పెరిగే కొలదిగా మన ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా పెరగాలి. సీనియర్ అంటే 10-15 సంవత్సరాల కిందట, 20 సంవత్సరాల కిందట బాప్తిసం పొందిన వారు దేవుని మందిరములో ఎక్కడ ఉండాలి? మొదటి స్థానములో ఉండాలి. వారు ఎక్కడ ఉండాలి? మొదటి స్థానంలో ఉండాలి. అంటే 20 ఏళ్ళ కిందట బాప్తిసం ఉంది, నువ్వు 12 గంటలకు 1 గంటకు 2 గంటలకు ప్రార్థన వస్తే ఇక నీకు ఎక్కడ ప్రార్థన ఉంటుంది? ఇక్కడ. కాబట్టి బాప్తిసం పొందిన రోజు నుంచి మన ఆధ్యాత్మిక స్థితి, సమయాన్ని పాటించే విశ్వాసులముగా మనం మారాలి. పాటలు పాడాక పోదాములే, ఆరాధన అయిపోయినాక పోదాములే, ఇంకా ఎవరు వచ్చిండరులే, నేనే ముందెందుకు పోవాలి, ఇలాంటి సాతాను చెడ్డ లక్షణాలు హృదయములో నుంచి విశ్వాసులు తీసేసుకోవాలి. విశ్వాసులలో సంవత్సరానికి సంవత్సరము నీ ఆధ్యాత్మిక స్థితి ఎదగాలి.
దేవునితో సహవాసం పెరగాలి, నీ ఆధ్యాత్మిక అభివృద్ధి దేవునితో మిళితమై ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను హెచ్చించటం మొదలు పెడతాడు, ఆశీర్వదించడం మొదలు పెడతాడు. యోసేపును ప్రధానిగా చేయటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే దినదినము కూడా యోసేపు ఆధ్యాత్మిక అభివృద్ధి. యోసేపు అంత ఉన్నతమైన దీవెన పొందటానికి కారణమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి, విశ్వాసులకు చెబుతున్న మాట, దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. నీవు బాప్తిసం పొందిన రోజు నుండి దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడే విశ్వాసిగా నువ్వు మారాలి. దేవుని ఆత్మ నుంచి నువ్వు పక్కకి వెళ్ళిపోతే సాతాను ఆత్మచేత నీవు నడిపించబడుతున్నావు. దేవుని సమయాన్ని దొంగలిస్తే సాతాను ఆత్మచేత నీవు నడిపించబడుతూ ఉన్నావు. సాతానుకు లోబడుతున్నావు, కానీ నీ ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుని ఆత్మచేత నీవు నడిపించబడటం లేదు. పౌలు గారు చెబుతున్నారు, దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అని పౌలు గారు జ్ఞాపకం చేశారు. కాబట్టి నీవు దేవుని కుమారుడవా, అపవాది కుమారుడవా? పైకి బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు కూర్చొని నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోవటం కాదు. విశ్వాసులు చేయవలసిన పని దేవుని ఆత్మచేత పరిశుద్ధమైన దినమున నీవు నడిపించబడితే నీవు దేవుని కుమారుడుగా, కుమార్తెగా పిలువబడతావు. దేవుని ఆత్మచేత నడిపింపబడకపోతే ఆదివారం రోజునే పనులు వస్తాయి మనకు. ఆదివారం రోజే సాతానుడు నీ ఆశీర్వాదం దొంగలించడానికి అనేక పనులు నీ ఇంటి చుట్టూ పెడతాడు. నీ ఇంట్లో కొట్లాట పెడతాడు, నీ ఇంట్లో సమస్యలు తెచ్చి పెడతాడు. ఎందుకు తెలుసా? ఆదివారం ప్రార్థనకి వెళ్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని సాతానుకు తెలుసు. కాబట్టి కొందరేమో ఇండ్లలో ప్రార్థన చేసుకొని ఇంకా అయిపోయింది నా భక్తి అనుకుంటారు. కొంతమంది టీవీల ముందు కూర్చొని వాక్యం విన్నాం, అయిపోయింది నా భక్తి అనుకుంటారు. ప్రియులారా, పరిశుద్ధమైన దేవుని మందిరములో నీ మందిరపు మేలు చేత నేను తృప్తి పొందుచున్నానని కీర్తనకారుడు చెప్పినట్లుగా దేవుని మందిరములో గడిపే ప్రతి విశ్వాసి ఆధ్యాత్మికంగా వారు ఎదుగుతారు, ఆధ్యాత్మికంగా ఆశీర్వదించబడతారు, ఆధ్యాత్మికంగా అనేక జనములకు ఆశీర్వాదకరంగా మన దేవుడు ఆ కుటుంబాలను లేవనెత్తునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దేవుని సహవాసము కోల్పోవటము ద్వారా, మందిరానికి క్రమంగా రాలేకపోవడం ద్వారా, దేవుని సన్నిధిలో గడపలేకపోవడం ద్వారా ఆధ్యాత్మికంగా దిగజారిపోయినారు క్రైస్తవులు. కొంతమంది తాగుబోతులయ్యారు, కొంతమంది తిరుగుబోతులయ్యారు, కొంతమంది మోసగాండ్రయ్యారు, కొంతమంది వ్యభిచార కూపములో పడిపోయారు, కొంతమంది రకరకాలైన వ్యర్థమైన వాటికి లొంగిపోయి భక్తి జీవితములో ఓడిపోయి శ్రమానుభవం గుండా కొనసాగుతూ దుఃఖముతో బాధపడుతున్న కుటుంబాలు అనేక మంది వ్యక్తులను నేను ఎరుగుదును. ప్రియ సోదరి సోదరుడా, నా దేవుడు చెబుతూ ఉన్నాడు, నువ్వు రక్షణ పొంది బాప్తిసం పొందింది లోకములో కలిసిపోవటానికి కాదు, శరీరానుసారంగా బ్రతకడం కొరకు కాదు, ఆయన కొరకు నువ్వు సాక్షిగా ఈ లోకములో బ్రతకాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆ విధంగా జీవించటానికి దేవుని సహవాసం నీకు అవసరము, దేవుని సన్నిధి నీకు అవసరము. నీవు బాప్తిసం పొందిన రోజు నుండి నీ చివరి రోజు వరకు నీవు తప్పిపోకుండా జాగ్రత్త పడటానికి మొదటి సూత్రము, దేవునితో నీవు సహవాసము కలిగి ఉండాలి. దేవుని సహవాసము లేకపోతే నీవు దిగజారిపోయే ప్రమాదం ఉంది. దేవునికి స్తోత్రం. 2వ సమూయేలు గ్రంథం చూడండి, 22వ అధ్యాయము 13వ వచనములో ఏం రాయబడి ఉంది? నీవు ఆయన సన్నిధికి వస్తే
ఆయన సన్నిధి కాంతిలో నుండి నిప్పు కణములు పుట్టెను అని రాయబడి ఉంది. ఈ మాట అర్థం ఏంటంటే, ఎవరైతే దేవుని యొక్క మందిరములో అడుగు పెడతారో, ఎవరైతే దేవుని సన్నిధిలో అడుగు పెడతారో, దేవుడు వారిని ఒక్కొక్కరిని ఒక నిప్పు కణములాగా దేవుడు చేస్తాడట. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. నీవు దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, నీవు దేవుని సన్నిధిలో గడిపితే నీవు ఒక నిప్పు కణములాగా తయారవుతావు. అంటే అనేకులను వెలిగించే వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. అనేకులకు సువార్తను ప్రకటించే వ్యక్తిగా దేవుడు చేయబోతున్నాడు. అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు మనల్ని, మన కుటుంబాలను ఆయన లేవనెత్తబోతున్నాడు. అదే ఆయన సన్నిధిలో లేకపోతే నీవు ఆరిపోయిన దీపం ఏ విధంగా చీకటిగా ఉంటుందో, ఆయన సన్నిధికి రాని వారు కూడా క్రమక్రమంగా ఆరిపోయిన ఆత్మలుగా తయారయ్యి లోకములో కలిసిపోతారు, వాళ్ళు దిగజారిపోతారు వాళ్ళు. కాబట్టి దేవుని సన్నిధిలో వెలిగించబడాలి అంటే బాప్తిసమిచ్చు యోహాను ఆయన ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడ్డాడో, అనేకులకు బాప్తిసాలు ఇస్తూ వచ్చాడో, ఆయన ఎలా బ్రతికాడో యేసు ప్రభువారు ఒకసారి సాక్ష్యములో చెప్పాడు. బాప్తిసమిచ్చు యోహాను జీవితాన్ని పరిశీలించిన యేసు ప్రభువు ఒక మాట చెప్పాడు, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యోహాను తన భక్తి జీవితము ప్రజల ఎదుట, దేవుని ఎదుట, యేసు ప్రభు ఎదుట ఆయన కనపరిచాడు. యేసు ప్రభు మరొక సాక్ష్యం కూడా చెప్పాడు, అతడు మండుచు ప్రకాశించే దీపమై ఉండెను. ఎలా ఉన్నాడట? యోహాను ఒక నిప్పు కణములాగా మండుచు ప్రకాశించే దీపంగా యోహాను తన ఆధ్యాత్మిక జీవితాన్ని వెలిగించుకున్నాడు. ప్రియులారా, ఈనాడు విశ్వాసులు వారి దీపాన్ని వెలిగించలేకపోతున్నారు, దీపాలను ఆర్పేసుకుంటున్నారు. ఒక నిప్పు కణములా ఉండవలసిన వాడు చిన్న చిన్న పాపాలకు లొంగిపోయి, చిన్న చిన్న పాపములో పడిపోయి దేవునికి అవమానకరమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. దేవుని నామానికి అవమానము తెచ్చే వాళ్ళు ఉన్నారు. పౌలు గారు అంటారు, మిమ్మును బట్టే కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడటానికి కారణము ఎవరో కాదు, మీరే. బాప్తిసం పొందిన మీరే. బాప్తిసం పొందావు, పరిశుద్ధత లేదు. బాప్తిసం పొందావు, నీ క్రమమైన జీవితం లేదు. బాప్తిసం పొందావు, బూతు మాటలు పోలేదు. బాప్తిసం పొందావు, పాప మనస్సు పోలేదు. బాప్తిసం పొందావు, కానీ నీ జీవితంలో మార్పు లేదు. బాప్తిసం అయితే పొందావు, కానీ నీ హృదయంలో మార్పు లేదు. ప్రియులారా, అలాంటి వారు ఆత్మీయ జీవితంలో ఎన్నటెన్నటికి ఎదగలేరు. యోసేపు ఆత్మీయంగా ఎదిగాడు. ఆత్మీయంగా ఎదుగుచున్న కొలదిగా దేవుడు యోసేపుకు తోడయుండి ఆశీర్వాదం వెంట ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈనాటి దేవుని పిల్లలమైన మనము దేవునితో సహవాసము, మనము అంచెలంచెలుగా ఆశీర్వదించబడటానికి కారణమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక రెండవది ఏంటంటే, కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము 1వ వచనం చదవండి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అంటున్నాడు. రెండవ మాట ఏంటంటే, నీ దోషముల వలన లేదా నీ పాపముల వలన నీవు ఆధ్యాత్మిక స్థితిలో నుండి దిగజారిపోతున్నావు. మొదటిది దేవునితో సహవాసము లేకపోవటం వలన దిగజారిపోతున్నావు. రెండవది, నీవు రహస్యంగా చేస్తున్నటువంటి పాపములు, దోషములు నీ ఆధ్యాత్మిక స్థితిని అవి దిగజారుస్తూ ఉన్నాయి. పాస్టర్ గారికి తెలియదులే అని బూతులు మాట్లాడే విశ్వాసులు ఉన్నారు. నోరు తెరిస్తే బూతులే వస్తాయంట వాళ్ళకి. కాబట్టి దేవుడు చూడటము లేదని విశ్వాసులు వారి ఇష్టానుసారంగా పాపములలో పడి తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. ఆ పాపము
వారిని ఆధ్యాత్మికంగా దిగజార్చి వేసింది. కొందరు పాపములో మునిగిపోయి కొట్టుకుపోయారు. మరికొంతమంది పాపములు దేవుని ఎదుట ఒప్పుకొని, దేవా నా పాపములు క్షమించు అని ఏడ్చి కన్నీరు కార్చి వారు దేవునికి దగ్గరయ్యారు. దేవునికి స్తోత్రం. దావీదు తన జీవితంలో ఒక చిన్న పాపాన్ని చూశాడు, ఆ పాపమును చేశాడు. ఆ పాపం వలన దావీదు పొందిన బాధలన్నింటి కాదు ప్రియులారా, దేవునికి దూరమయ్యాడు, రాజ్యం పోయింది, అరణ్యాల పాలయ్యాడు. మనిషి పాపము ఆధ్యాత్మిక స్థితిని తీసివేసి ఆధ్యాత్మిక స్థితిలో నుండి దిగజారిపోయి భ్రష్ట జీవితానికి అప్పగిస్తుంది. ప్రియులారా, పాపము దావీదు జీవితాన్ని నాశనం చేసింది. తిరిగి దావీదు పశ్చాత్తాపపడడం, దేవుని సన్నిధిలో మొరపెట్టడం, అయ్యా నన్ను కనికరించు, నా పాపములు క్షమించు, తిరిగి నాకు రక్షణానందాన్ని మరలా నా హృదయములో నూతనంగా పుట్టించు అని ఏడుస్తున్నాడు దావీదు. పాపములో పడిపోయినప్పుడు సమస్తాన్ని కోల్పోయాడు. ఈరోజు పశ్చాత్తాపపడి తన పాపములు దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు. తన పరుపు కన్నీళ్లతో కొట్టుకుపోయేంత పశ్చాత్తాపముతో దావీదు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. మనము కన్నీరు గారిస్తే ఒక్క చుక్క కూడా కిందికి పడదు. కానీ దావీదు తన పరుపు కన్నీళ్లతో కొట్టుకుపోయేంత ప్రార్థన, కన్నీటి ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన చేశాడు. పాపములో పడిపోవటం వలన తన జీవితంలో దేవునికి ఎంత దూరమయ్యాడో, దేవుని సన్నిధికి ఎంత దూరమయ్యాడో, దేవుని నుండి ఆశీర్వాదము లేని బ్రతుకు బ్రతికాడు దావీదు. తిరిగి దేవుని యొద్దకు వచ్చాడు, తన పాపముల విషయంలో ప్రార్థన చేస్తున్నాడు. అందుకే 32వ కీర్తన మొదటి వచనములో తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు అని చెప్తున్నాడు. మన పాపముల విషయములో దేవుని ఎదుట మనం పశ్చాత్తాపపడకపోతే, మనం ఏ పాపములో నీవు పడిపోయావో, ఏ పాపము నిన్ను పట్టి పీడిస్తుందో, ఏ పాపము నిన్ను ఆధ్యాత్మిక స్థితిలో నుండి దిగజార్చి వేసిందో, దాన్ని నీవు గుర్తుపట్టకపోతే నీవు పూర్తిగా లోకములో మునిగిపోతావు. కాబట్టి దావీదు పశ్చాత్తాపపడి ప్రార్థన చేసినప్పుడు తిరిగి దేవుడు దావీదును దీవించటం మొదలుపెట్టాడు. అందుకే అపోస్తల కార్యముల గ్రంథంలో దేవుడే సాక్ష్యం చెప్పాడు, నేను యేసై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములను నెరవేర్చువాడు ఇతడే అని సాక్ష్యం చెప్పాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఒక మనిషి ఆధ్యాత్మికంగా దిగజారిపోవటానికి ఈ 2 కారణాలు. ఒకటి, దేవునితో సహవాసము చేయకపోవటము. రెండవది, రహస్య పాపములు ఆ మనిషిని ఆధ్యాత్మికంగా పడివేయటము. ఈ 2 ప్రమాదకరమైనటువంటివి ఒక క్రైస్తవుని, ఒక విశ్వాసిని ఆధ్యాత్మికంగా దిగజారిపోయేటట్లుగా చేస్తాయి. చూస్తూనే దిగజారిపోయి ప్రమాదంలో పడతారు. ప్రియులారా, అలాంటి పరిస్థితి కాదు. అలాగా చాలామంది సేవకులు వ్యభిచార కూపములో పడిపోయిన సేవకులు ఉన్నారు, డబ్బు వెంట పరిగెత్తి పడిపోయిన సేవకులు ఉన్నారు, పాపములో పడిపోయి మరి భయంకరంగా లేవలేని స్థితిలో ఉన్న అనేక మంది సేవకులు, విశ్వాసులు ఈనాడు మనకు కనిపిస్తూ ఉన్నారు. వారందరిని చూసి మనము నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, రహస్య పాపములు దేవుడు చూస్తున్నాడు, రహస్యమందు ఆయన చూస్తూ ఉన్నాడు. మనది ఏ పాపమైనా ఆయన మనల్ని గమనిస్తున్నాడన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి మనం ఒంటరిగా నడుస్తూ ఉన్నా, ఒంటరిగా పడుకున్నా, ఎక్కడికి వెళ్ళినా, మనకు తెలిసిన వారు తెలియని వారు ఉన్నా, ఏ స్థలములోనైనా దేవుని కొరకు నీవు సాక్షిగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. యోహాను మండుచు ప్రకాశించే దీపంగా జీవించినట్లుగా క్రైస్తవుడు నిప్పు కణములాగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. దేవుని సన్నిధి అంటే ఆసక్తి కలిగి, దేవుని సన్నిధి పట్ల ప్రేమ, బాధ్యత కలిగి మనము దేవుని సన్నిధికి రాగలగాలి. ఒక చిన్న సంఘటన,
నిన్న సిద్ధపాటు సభ రాత్రి జరగాలి. కొంతమంది ఫోన్లు చేశాను, సిద్ధపాటు సభ ఉంది రండి అని. అలా చేస్తున్నప్పుడు మన సోదరుడు సుధాకర్కి కూడా ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే ఎక్కడున్నాడు? విశాఖపట్నంలో ఉన్న సార్ అన్నాడు. విశాఖపట్నంలో ఉన్నాడా? మధ్యాహ్నము విశాఖపట్నంలో ఉంటే సాయంత్రం 6 గంటలకు కర్నూలు ఎలా వస్తాడబ్బా అని మనసులో అయ్యో చాలా దూరం పోయినాడు అనుకున్నాను. కానీ వెంటనే సుధాకర్ ఉండి, అన్న ఇప్పుడు ఫ్లైట్ ఉంది, 4 కల్లా కర్నూలు వస్తాను, 6 కల్లా చర్చి దగ్గరకు వస్తా అన్నాడు. దేవునికి స్తోత్రం. 700 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వ్యక్తి సిద్ధపాటు సభకు రావటానికి 700 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎన్ని గంటల్లో? చాలా త్వరగానే. యాక్చువల్గా విశాఖపట్నం నుంచి రావాలంటే 1.5 రోజు పడుతుంది. రైలు ఎక్కి మేము పోయి వస్తుంటాం ఇంతకుముందు. కానీ సిద్ధపాటు సభకు అంటే అందరికీ విశాఖపట్నంలో ఉన్నటువంటి వ్యక్తే ముందు వచ్చినాడు ఇక్కడికి. ఇక్కడ చుట్టూ 1/2 కిలోమీటర్ కూడా లేరు మన సంఘస్థులందరూ. 700 కిలోమీటర్ల నుంచి వచ్చినటువంటి వ్యక్తే ముందు వస్తే మనం చుట్టూ 10 కిలోమీటర్లు తిప్పి కొడితే 10 కిలోమీటర్లు కూడా లేరు మన విశ్వాసులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో. కానీ మనం ముందు రాలేకపోయినాం. చూసారా? దేవుని సన్నిధి పట్ల ఆసక్తి ఉంటే ఆశీర్వాదం నీ వెంటనే. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని సన్నిధి పట్ల దేవునితో సహవాసం చేయటానికి ఇష్టపడాలి. రెండవది, రహస్యమైన వాటిని తొలగించుకొని దేవుని ఎదుట మనము పశ్చాత్తాపపడాలి. దావీదు అలాగనే పశ్చాత్తాపపడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రహస్యమైన పాపములను విడిచిపెట్టాలి. నీ పాపములు నీకు నీ దేవునికి అడ్డుగా వచ్చాయి. దేవుని ఆశీర్వాదం పొందకుండా నీ రహస్య పాపములు నీ ఆత్మీయతలో నీవు ఎదగకుండా దిగజార్చుడు పరిస్థితుల్లోనికి నెట్టివేశాయి. చివరిగా ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాం. మూడవది వచ్చేసి విశ్వాసులకు శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? దిగజారిపోతారు కొంతమంది. అయ్యో నాకే ఈ బాధ వచ్చింది, అయ్యో నాకే ఈ కష్టం వచ్చింది, నేను బాప్తిసం పొందినా నా బాధలు పోలేదు, నేను గుడికి పోతున్నా, ప్రార్థనకు పోతున్నా, ఆరాధన చేస్తున్నా, నా ఇంట్లో సమస్యలు పోలేదు, అప్పుల బాధల్లో బాధపడుతున్నాను అని చాలామంది విశ్వాస జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఆత్మీయతలో దిగజారిపోతున్నారు కొంతమంది. ఏమయ్యా ప్రార్థనకు రాలేదంటే, అయ్యో నా కష్టాలు ఏం చెప్పమంటావు సార్? ఒకటైతే చెప్తాం, ఎన్ని కష్టాలు పట్టి పీడిస్తూ ఉన్నాయి అంటే. కష్టాలు, బాధలు, శ్రమలు, రోగములు వచ్చినప్పుడు నా దేవుడు ఏమీ చేయలేదు నన్నని ఆధ్యాత్మికంగా దేవునికి దూరమై దిగజారిపోతున్న వారు ఉన్నారు. అయితే ప్రియులారా, శ్రమలు కూడా దేవుడు 2 రకాలుగా శోధిస్తాడు. ఒకటి, శ్రమలు పెట్టి నిన్ను పరీక్షిస్తాడు. రెండవది, నీకు అధికమైన ఆశీర్వాదం ఇచ్చి కూడా నిన్ను శోధిస్తాడు. 2 రకాలుగా శోధిస్తాడు దేవుడు. ఒకటి, కష్టాలు పెట్టి ఒక శోధన నిన్ను వెంబడిస్తుంది, నీకు కావలసినంత డబ్బిచ్చి కూడా నీకు శోధన ఇస్తాడు. ఈ రెండిట్లో కష్టాలలో నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావా లేదా అని పరీక్ష చేయవచ్చు, లేదా నీకు డబ్బు ఎక్కువ ఇచ్చి ఆశీర్వాదం ఎక్కువ ఇచ్చి నువ్వు నిలబడతావా లేదా అని కూడా నిన్ను పరీక్ష చేస్తాడు దేవుడు. అయితే ప్రియులారా, కష్టాలలో నిలబడితే 2 ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. కష్టాల్లో నువ్వు నిలబడితే దేవుని ఆశీర్వాదం పొందుకుంటావు. యోబు పరిస్థితి అలాగనే. యోబు ఎంత భక్తిపరుడో, ఎంత యథార్థవంతుడో మనందరికీ తెలుసు. అంత యథార్థపరుడు, భక్తిపరుడైన యోబు ఇంటికి భయంకరమైన శోధనలు వచ్చాయి. ఎన్ని శోధనలు? చివరికి తన ఆస్తి అంతా పోయింది. గొప్ప ఆస్తిపరుడు యోబు, గొప్ప ధనవంతునిగా దేవుడు ఆశీర్వదించాడు. గొప్ప ధనాన్నిచ్చి యోబుని ఇప్పుడు పరీక్షలో పెట్టాడు.
గొప్ప ఐశ్వర్యవంతునిగా చేశాడు. ఇప్పుడు శోధన యోబు కుటుంబానికి ఎదురయ్యింది. యోబు ఇంట్లో 7 కుమారులు, 3 కుమార్తెలు ఒకే రోజు ఒక ఇంటిలో విందు చేసుకుంటున్నప్పుడు ఆ ఇల్లు కూలిపోయి చనిపోయారు. ఆ వార్త తీసుకొచ్చి యోబుకు చెప్పారు. ఒంటెలు చనిపోయాయి, గాడిదలు చనిపోయాయి, గొర్రె పిల్లలు చనిపోయాయి. ఆ వార్తలు చెప్పడానికి యోబు దగ్గరకు వచ్చారు వాళ్ళంతా. అయితే యోబు చెప్పిన మాట ఒకటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తనకు శ్రమలు వచ్చినప్పుడు సాతానుడు యోబు దగ్గరికి వెళ్ళి నిలబడి చూస్తున్నాడంట. ఎందుకంటే దేవుని సన్నిధికి అప్పుడప్పుడు పరిశుద్ధులే కాదు, దేవుని కృప ఏంటో తెలియదు, కానీ సాతానుడు ఒకరోజు దేవుని సన్నిధికి పోయినాడట. అటు ఇటు తిరుగుతూ, ఈ శాపవాది ఎక్కడి నుంచి వచ్చావంటే అటు ఇటు భూమి మీద తిరుగుతూ ఇదిగో ఇటు వచ్చారన్నాడట. అంటే పరలోకములో దేవుడు ఎంత కనికరపూర్ణుడో సాతానుకు కూడా పరలోకంలోనికి ఒకసారి అవకాశం ఇచ్చాడు. ఎందుకు వచ్చావంటే, భూమి మీద నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అని సాతానుడితో దేవుడు చెబుతూ ఉంటే, సాతానుడు యోబు మీద కంప్లైంట్ చెప్తున్నాడు. ఏం కంప్లైంట్ చెప్తున్నాడు? నువ్వు ఊరికినే ఆశీర్వదించావా, మంచి ధనం ఇచ్చావు, మంచి డబ్బు ఇచ్చావు, మంచి అవన్నీ కూడా ఒంటెలు, గాడిదలు, తర్వాత ఇంకా గొర్రెలు, విస్తారమైన సంతానము, ఆశీర్వాదము, మరి ఆస్తిపరుడుగా చేశావు, ఇంకేం కొద ఉంది ఆయనకు, భక్తిపరుడుగా ఉండకుంటే ఇంకెట్లుంటాడు అన్నాడు. మొత్తానికి అయితే దేవుడు ఒక కండిషన్ పెట్టి యోబును శోధించటానికి సాతానుకు అవకాశం ఇచ్చాడు. యోబు ప్రాణం మీద తప్ప నీ ఇష్టం ఏమైనా శోధించుకోపోవని చెప్పాడు. ఇక సాతానుడు వచ్చి ఇవన్నీ చేశాడు. కుమారులు కుమార్తెలు చనిపోయారు, ఒంటెలు పోయాయి, గొర్రె పిల్లలు పోయాయి, సమస్తమును పోగొట్టుకున్నాడు. ఇప్పుడు యోబు చేస్తున్న పని, యోబు ఏం చేస్తున్నాడో తెలుసా? చూడండి ఆ వచనములో, యోబు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనము 12వ వచనము. ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి ఏమాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. తర్వాత 20వ వచనం చూడండి. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని, యోబు ఏం చేస్తున్నాడంట? ఎప్పుడైతే పిల్లలు చనిపోయారని వార్త వచ్చిందో, ఆస్తి పోయిందని వార్త వచ్చిందో, తన జీవితంలో కుటుంబంలో శ్రమలు ప్రారంభమయ్యాయని అర్థమైందో, యోబు చేస్తున్న పని ఏంటంటే ఆయన తన వస్త్రములను చింపుకొని తల వెంట్రుకలను గొరిగించుకునేటప్పుడు సాతానుడు అంటున్నాడు, ఇదిగో వస్త్రాలు చింపేసుకుంటున్నాడు యోబు, తల వెంట్రుకలు గొరిగించుకుంటున్నాడు, ఇప్పుడు యోబు దేవుణ్ణి దూషిస్తాడని సాతానుడు ఎదురు చూశాడు. కానీ సాతానుకు అక్కడ సిగ్గు కలిగింది. దేవునికి స్తుతి కలిగేటట్లుగా యోబు ప్రవర్తించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి శ్రమలలో, ఆధ్యాత్మిక జీవితంలో వెనక్కి తిరిగిపోలేదు యోబు. బాధలు కలిగినప్పుడు, కుటుంబంలో నష్టము కలిగినప్పుడు, దేవుని యొక్క అద్భుతాలు జరగనప్పుడు మనము చాలామంది దేవుని మీద అపనమ్మకముతో వెనక్కి దిగజారిపోయిన వాళ్ళు ఉన్నారు చరిత్రలో. కానీ యోబు శ్రమలలో వెనక్కి తిరిగిన వాడు కాదు. శ్రమలలో దేవుని కొరకు సాక్షిగా బ్రతికాడు. అతని ఆధ్యాత్మిక జీవితంలో 42వ అధ్యాయానికి వచ్చేసరికి 2 ఆశీర్వాదాన్ని దేవుడు యోబుకి ఇచ్చేశాడు. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, నీ కుటుంబానికి కష్టం వచ్చిందని, నీ శ్రమలు వచ్చాయని, బాధలు వచ్చాయని నువ్వు ఆధ్యాత్మికంగా దిగజారిపోవలసిన పని లేదు. యోబు తన కష్టములో దిగజారిపోలేదు. నేను శ్రమనంది ఉండుట నాకు మేలాయనని కీర్తనకారుడు చెప్పినట్లుగా నీ శ్రమలు నీ ఆశీర్వాదానికి కారణాలుగా దేవుడు చేయబోతున్నాడు. యోబు యొక్క శ్రమలు యోబు ఆశీర్వాదానికి కారణమైంది. నీకొచ్చిన కష్టము నీ ఆశీర్వాదానికి కారణం కావచ్చు. కాబట్టి దేవుని సహవాసమును మీరు పోగొట్టుకోవద్దు.
రహస్య పాపములు యేసు రక్తములో కడగబడి ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచబడాలి. రెండవది, మూడవది వచ్చేసి శ్రమలలో మన ఆధ్యాత్మిక జీవితము బలము పొందుకునేటట్లుగా మనము దేవుని కొరకు బ్రతికితే రెండంతల ఆశీర్వాదం నీకే, రెండంతల ఆశీర్వాదం నీవు అనుభవిస్తావు. తప్పనిసరిగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మోకరించండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపుడైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి నాయన మీకు స్తోత్రములు. ఈనాడు నాయన అనేక మంది క్రైస్తవులు, అనేక మంది దేవుని పిల్లలని చెప్పుకుంటున్నవారు ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్న వారు ఉన్నారు నాయన. అనేక మంది మీ సహవాసాన్ని కోల్పోయిన వారు, రహస్య పాపములలో నాయన పడి నలిగిపోతున్నవారు, శ్రమలు వచ్చాయని మిమ్మల్ని విడిచిపెట్టిన వారు నాయన అనేక మంది కనిపిస్తూ ఉన్నారు. కానీ ప్రభువా, మీతో సహవాసం చేసిన యోసేపును అనేక సంవత్సరములు దీర్ఘాయువునిచ్చారు నాయనా. అనేక ఆశీర్వాదాలకు పాత్రునిగా చేసినట్లుగా నాయనా, మీ సన్నిధిని ప్రేమించే వారిని, మీతో సహవాసం చేసే నాయనా ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని రెండంతల ఆశీర్వాదముతో మీరు నింపమని ప్రార్థిస్తున్నాను. వచ్చిన మా ప్రియ బిడ్డలను బట్టి నైనా మీకు స్తోత్రాలు. ఈ దినము రాలేక వెనుకబడిన వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నాయన ప్రతి కుటుంబములో శ్రమలో, బాధలో, దుఃఖములో, రోగములలో అద్భుతమైన మీ కార్యముల చేత మీరు బలపరిచి ఆత్మీయతలో ఎక్కడ కూడా పడిపోకుండా నాయన జాగ్రత్త వహించి మీ కొరకు సాక్షులుగా బ్రతకటానికి, మీ కొరకు వెలుగు వలె ప్రకాశించటానికి, మీ కొరకు నిప్పు కణంబలే వారు అభివృద్ధి చెందటానికి మీ ఆశీర్వాద మేలుల చేత నింపి సహాయము దయచేయమని, మీ నామమునకు మహిమ కలిగించుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.